ఈరోజు బచ్చన్నపేట మండలంలో కొన్ని అంగన్వాడీ సెంటర్స్ 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సెంటర్స్లో కంబైన్డ్గా ఈరోజు అక్షరాభ్యాసం అనేది ఈరోజు వాళ్ళ యొక్క పేరెంట్స్ సమక్షంలో వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అండ్ సిబ్బంది సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా లాస్ట్ 3 months నుంచి అంగన్వాడీ కేంద్రంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎక్కువ ఫోకస్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఇంత ముందున్న పద్ధతి కంటే ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ ప్లే స్కూల్స్లో ఏవైతే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడాలజీ ఉందో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ మరియు రిలయన్స్ అండ్ అదర్ NGOs వాళ్ళందరూ వివిధ రాష్ట్రాల్లో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక బెస్ట్ కరికులం అనేది మన స్టేట్ గవర్నమెంట్ అనేది మీరు ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ కరికులంలో భాగంగా ఆల్ అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా లాస్ట్ 1 monthలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంత ముందున్న ట్రెడిషనల్ మెథడాలజీకి ఇప్పుడు చాలా కొత్త ప్లే స్కూల్స్లో ఎంతైతే పిల్లల్ని సోషల్ స్కిల్స్ పెంచుకుంటూ చిన్న పిల్లలకి అన్ని నార్మల్ మెథడాలజీ కాకుండా కొత్తదనంగా ఈ యొక్క సెంటర్స్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్ పేరు కూడా పూర్వ ప్రాథమిక శిక్షణా కేంద్రం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్స్ ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ అనే కాకుండా ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలకి నేర్పించడానికి కూడా ఫోకస్ చేస్తున్నాం. సో నా యొక్క రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న పేరెంట్స్కి తల్లిదండ్రులందరికీ కూడా దయచేసి మీ నియరెస్ట్ అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. న్యూట్రిషియస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎగ్స్ కూడా మార్నింగ్ పెడుతున్నాము, ఫుడ్ కూడా పెడుతున్నాము అండ్ వాళ్ళ యొక్క మానిటరింగ్ కోసము బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ కూడా ఇస్తున్నాము. శామ్ మ్యామ్ పిల్లలైతే మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము. సో అన్ని విధాలుగా ప్రభుత్వం అనేది చిన్న పిల్లలు అంగన్వాడీ సెంటర్స్ మీద ఫోకస్ పెంచడం జరిగింది. సో దయచేసి ప్రైవేట్ యాజమాన్యాల యొక్క వారి యొక్క ఆకర్షించే వాటిని దూరంగా ఉండి మీ యొక్క నియరెస్ట్ అంగన్వాడీ సెంటర్స్లో అందరూ కూడా చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీటర్లు ఉండాలి నార్మల్ హైట్. ఇప్పుడు ఎంత ఉంది? 70. అంటే ఇంకా 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చూడాల్సి అంటే ఆమెకు ఒక్కరని చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నారు. నేను ఈ పేపర్ ఈ చార్ట్ మీ దగ్గర ఉందంటే పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి ఒక కార్డు ఉంది, ఇచ్చింది కదా. అందులో చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఏజ్ ఉంది, వయస్సు, ఈ వయసుకి ఎంత సాధారణ బరువు ఎంత ఉండాలా, తక్కువ బరువు ఉన్నోడు ఎంత ఉంది, ఎంత సాధారణ బరువు ఎంత రావాలి, అది మీరు మానిటర్ చేసుకోవాలి. ఊరికి వచ్చి అంగన్వాడీ సెంటర్ వారంలో ఒక రోజు వచ్చి హైట్ వెయిట్ చెక్ చేసుకుని వెళ్ళిపోతే ఏం లాభం లేదు. మీ ఏజ్కి హైట్ వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకుంటేనే మీ పిల్లవాడు పెరిగినట్టు. సో అదే ఒకసారి చూసుకోండి. ఇది బాలికలకి సెపరేట్ ఉంటుంది, బాలులకు సపరేట్ ఉంటుంది. సో డిఫరెంట్ కార్డు గర్ల్స్కి బాయ్స్కి, అదొకటి గమనించాలి. వాళ్ళకి ఏవైతే ప్రైవేట్ ప్లే స్కూల్లో ఏవైతే నేర్పిస్తారో అవన్నీ కలిపి ఒక మెటీరియల్ తయారు చేసి ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే అన్ని డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి ట్రైనింగ్ పెడుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత వచ్చిన ఈ మెటీరియల్ ద్వారా పిల్లలకి కొత్తవి నేర్పించడానికి, ఏదో రోజు ఆల్ఫాబెట్ నెంబర్ 1 2 3 ABCD అని కాకుండా కొత్త ప్లే ఐటమ్స్ చూసాను. ఇప్పుడు నేను చూసాను ప్రొఫైల్ బ్యాగ్ అనే ఒకటి పెట్టారు. ప్రతి పిల్లవాడు ఏమేం చేస్తారో ఆ బ్యాగ్లో పెడుతున్నారు. ఇంకొకటి టాయ్స్ కార్నర్ పెట్టారు. మీరు బయట స్కూల్కి వెళ్ళినా ప్లే స్కూల్కి వెళ్ళినా టాయ్స్ కార్నర్ ఉంటుంది, అదే టాయ్స్ కార్నర్ ఉంది, కలర్స్ కార్నర్ ఉంది, బర్త్డే కార్నర్ ఉంది, ఇంకొకటి సృజనాత్మక కార్నర్ ఉంది, ఎమోషన్స్ మీద కూడా ఒక కార్నర్ ఉంది, డాల్ హౌస్ కూడా ఉంది. సో అన్నీ కూడా ప్రైవేట్ ప్లే స్కూల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మీరు కొద్దిగా పిల్లల్ని వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో కొద్దిగా గమనిస్తూ ఉంది.